హై ఫౌండర్స్. అటువంటి విషయాన్ని గవర్నమెంట్ అఫీషియల్ గా ఇచ్చినటువంటి పేపర్ అనౌన్స్మెంట్ విషయాన్ని పక్కన పెట్టి కొంతమంది మా మీద ఆర్కే రెడ్డి గారి మీద మా మీద మేము అప్డేట్లు ఇస్తున్నామనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు అర్థమయ్యే విధంగా ఫౌండర్లకి చెబుతున్నామనే విషయంతో వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేసుకుని ఈ విధంగా మెసేజ్లు తయారు చేసి పబ్లిక్ గా వైరల్ చేస్తున్నారండి. ఇది ఎంత మాత్రం సమంజసమో చెప్పండి. నేను ఆల్రెడీ ప్రతి చోట ప్రతిసారి చెప్తూనే ఉన్నా, మేము మా టీంకి ఓపీ బ్లడ్ కనెక్ట్ గ్రూప్ భారత్ గ్రూప్ లో మాత్రమే ఆ సభ్యుల కోసం మాత్రమే, నన్ను నమ్ముకున్న 2000 మంది టీం కోసం మాత్రమే మాకు వస్తున్నటువంటి అప్డేట్స్ అన్ని కూడా, ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను వాళ్ళకి చేరవేస్తున్నాను. వాళ్ళల్లో మీకు ఎవరైనా పంపించుంటే అది మాకు సంబంధం లేదని కూడా ఎన్నోసార్లు ఎన్నో ఆడియోలో చెప్పాను. కానీ వాళ్ళు అదే పనిగానే మా మీద ఇంత పెద్ద కుట్ర చేస్తున్నారని మేము కల్లో కూడా భావించలేదు, ఊహించలేదు. ఫౌండర్లలో కూడా ఇంతటి దుర్మార్గులు ఉన్నారనిపిస్తుంది మా మీద కంకణం కట్టుకొని చేస్తున్నటువంటి వాళ్ళు. అంటే చూడండి, ఆర్కే రెడ్డి గారు కానీ నేను కానీ 2020 నుంచి ఆర్కే రెడ్డి గారు 2021 నుంచి నేను కూడా మేమందరం కూడా పూర్తి స్థాయిలో మేము ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇన్ఫర్మేషన్లు అంతా ఇచ్చుకుంటూ వస్తుంటే ఈరోజు చాలా షుగర్ లెవెల్స్ 450 పైన ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు అబ్నార్మల్ అయిపోయి ఈరోజు ఆనందంగా వాళ్ళ ఫ్యామిలీస్ తో వాళ్ళ పనులే వాళ్ళు చేసుకుంటూ హ్యాపీగా గడుపుతున్నారు మా అప్డేట్స్ వింటూ. అట్లాంటి వాళ్ళ ఆడియోలు నాకు కుప్పలుగా వచ్చాయి. చాలా మంది సూసైడ్ వర్క్ పైన వాళ్ళు కూడా చాలా మంది, సార్ మీ ఆడియోస్ వినిన తర్వాత మేము నిజంగా భగవంతుడు సాక్షి చెప్తున్నాం, మా పిల్లలతో చెప్తున్నాం సార్, మేము బాగున్నాం, మేము హ్యాపీగా ఉన్నాం సార్, మీ ఆడియోలు తప్పకుండా మాకు అవసరము, ఎవడో ఏదో అంటాడని, ఎవడో ఏదో వాగుతాడని మీరు దయచేసి దాని మీద మీరు మనసు బేజారు చేసుకుని మీరు ఆడియో చేయకుండా ఉండకూడదని చెప్పి చాలా నా వాట్సాప్ చూస్తే మీకు అర్థమవుతుంది వాట్సాప్ లో ఎంతమంది ఎన్ని రకాలుగా మాకు మెన్షన్ చేస్తున్నారు అనేది మీకే తెలుస్తుంది. కాబట్టి ఇంత మంచి విషయాలు మేము చెప్తున్నామో తప్ప ఫౌండర్లు ఇలా ఇబ్బంది పడతారని, ఇలా చేసుకుంటారని మేము ఎప్పుడూ చెప్పమండి. దయచేసి తప్పుగా భావించొద్దండి. మేము చెప్పిన ఆడియోలు ఏదైనా సరే మీరు ఆ ఆడియోని పూర్తిగా వినిపించండి. ఆ ఆడియో వినిన తర్వాత చెప్తాము. అది ఏ రోజు వచ్చిందో చెప్తే నేను స్టోర్ చేసుకుంటే ఆడియోని బయటకు పెడతాను. ఆ ఆడియోలో పూర్తిగా వినండి. కొంతమంది ఆడియోలు కూడా నేను చెప్పినటువంటి డేట్స్ కట్ చేస్తున్నారు. ఫైనల్ గా నేను ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దగ్గర సరిగ్గా కట్ చేస్తున్నారు. మిగతా మాత్రమే హైలైట్ చేస్తూ మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. ఆర్కే రెడ్డి గారిని కూడా ఇలాగే బ్లేమ్ చేస్తున్నారు. ఆయన చెప్తారండి, డేట్లు చెప్తారు, ఈ నెలలో వస్తుంది మన గోల్డెన్ మంత్ అంటారు, అన్ని అంటారు. అవును, ఎందుకంటారు? మనకు ఆ రకంగా మనకు అక్కడ వేవ్స్ స్టార్ట్ అయినాయి. అంటే ఆన్ పేస్ లో మనకు ఈ మార్టీ గారు కానీ క్రిస్ గారు కానీ వాళ్ళందరూ కూడా చాలా మంచి విషయాలు చెప్తూ ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఆ వెబినార్లు ఏం జరిగాయో ఆ విషయాలు మేము చెప్తున్నాం. మేము ఎక్స్పెక్ట్ చేస్తాం పండుగలకి, ఓహో రంజాన్ పండుగకి మనకి రాగలదు, ఉగాదికి రాగలుగుతుంది, లేదా శ్రీరామనవమికి రాగలుగుతుంది, ఇట్లా ఇవ్వచ్చేమో, మధ్యలో పండుగలకి ఇవ్వచ్చేమో. వాళ్ళు రంజాన్ ఉపవాసంలో ఉన్నారు, వాళ్ళకి ఈ రకంగా ఇప్పట్లో మనకి బయటకు రావచ్చామనే ఉద్దేశంతో మాత్రమే మేము చెప్పాం. అది మా ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే, ఇట్స్ అవర్ ఒపీనియన్ అని కూడా మేము క్లియర్ కట్ గా చెప్పాం. అటువంటి విషయాలన్నీ కూడా కట్ చేసి అవి లేకుండా మిగతా ఆడియోలన్నింటినీ కూడా వీడియోలుగా పెట్టిన కొంతమంది యూట్యూబర్లు అక్కడ నానా మాటలు నానా బూతులు తిట్టించుకుంటున్నాం మేము. కానీ ఓపికగా ఓర్పు సహనంతో మమ్మల్ని ఎంతగా దూషించినా కూడా ఫౌండర్లు మిగతా వాళ్ళు నష్టపోకూడదనే ఉద్దేశంతో మేము ఈ రకంగా చేస్తున్నాం. ఈ రోజు గవర్నమెంట్ అఫీషియల్ గా వీళ్ళు పేపర్లో మనకి 100% వాళ్ళు అతను అనారోగ్యం పాలై శివ అనే వ్యక్తి పాపం చనిపోయాడని తెలిసింది. మన ప్రౌడ్ ఫౌండర్ చనిపోయాడని తెలిసింది. చాలా బాధ అయింది. ఆ విషయం మాకు కూడా చాలా బాధ అయిన విషయం. ఎందుకంటే ఒక ఫౌండర్ ఉండి ఉన్నత స్థాయిని చూడాలని ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఇష్టపడతాడు. తన భార్య పిల్లలతో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాలని గడపాలని చూస్తారు. అటువంటి ఫౌండర్లు ఎవరైనా మన మధ్యలో దూరం అయితే మనందరికీ చాలా బాధించాల్సినటువంటి విషయం. మా హిందూపురంలో కూడా దాదాపుగా ఒక 4-5 మంది ఫౌండర్లు చనిపోయారు. కానీ వాళ్ళందరికీ కూడా మేము సానుభూతి తెలిపాం తప్ప వాళ్ళకి ఇంకా ఏమి సహాయ సహకారాలు చేయలేకపోయాం. ఎందుకంటే అందరూ కూడా నిస్సహాయత పరిస్థితుల్లోనే ఉన్నాం. ఈ రోజు మీరందరూ ఏదో ఒక పనులు చేసుకుంటూ ఉన్నారు. నేనైతే అసలు నాకు నేను ఏది చేసుకోవట్లేదు. పూర్తి స్థాయిలో ఆన్ ప్యాసివే నా పని అనుకున్నానండి. అందుకే అనుక్షణం ఎక్కడొచ్చినా ఏదొచ్చినా అప్డేట్ అనే దాన్ని నేను తీసుకుని మీ వరకు నేను చేరవేస్తున్నాను. దీన్ని కూడా కొంతమంది నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఓ ఇతను కాపీ పేస్టులు కొడుతుంటాడు, వాడికేం పని లేదు, ఇవన్నీ అనిపించుకునే అవసరమా అండి? అవసరమా చెప్పండి? ఇన్ని మేము కష్టపడి ఇంత చేస్తుంటే మా మీద లేనిపోని దూషించేవి ఇది చాలా పెద్ద విషయం. చూడండి, ఇది పెట్టింది ఇప్పుడు అసలు పేపర్లో వచ్చిన విషయానికి వీళ్ళు ఎవరో టైప్ చేసి పెట్టిన విషయానికి చాలా మా మీద కావాల్సిగానే మా మీద చేసినటువంటి కుట్ర ఇది. ఆర్కే రెడ్డి గారిని మా ఇద్దరిని టార్గెట్ చేసుకుని చేస్తున్నటువంటి కుట్ర. దీనికి ఖచ్చితంగా మేము కూడా చెప్తున్నామండి, మీరు ఎలా చేసినా ఏం చేసినా మేము దీనికి బాధ్యులమైతే కాదు. ఎందుకంటే అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి పాపం తను చాలించినాడు అంతే తప్ప అతను అతను ఫౌండర్ గా ఉండొచ్చండి, లేదని లేదు. బట్ అతను ఇచ్చిన ఫౌండర్ అవకాశాన్ని ఏ రోజు ఒక రోజు ఆ కుటుంబం చాలా అద్భుతంగా ఉండగలుగుతుంది. ఆ పిల్లలు, వాళ్ళ భార్య, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ చాలా ఆనందంగా ఉండగలుగుతారని మాత్రం నాకు ధీమా వ్యక్తం ఉంది.
ఈ రోజు మేము ఉండొచ్చు, రేపొద్దున మేము లేకపోవచ్చు, కానీ మా కుటుంబం చల్లగా ఉంటుంది. అది ఫౌండర్షిప్ అంటే. ఈ రోజు మనం వేరే వ్యాపారాలాగా ఇది ఎప్పటికప్పుడు వచ్చేసే అట్లాంటి చిన్న వ్యాపారం అయితే కాదు. 220 దేశాల్లో ఒక వ్యవస్థను తీసుకొస్తున్నారు. ఆ వ్యవస్థలో మనందరం కూడా ఒక భాగం. కాబట్టి మనందరం కూడా ఖచ్చితంగా ఒక రోజు అనేది, గొప్ప రోజు అనేది ప్రతి ఒక్క ఫౌండర్ కి వస్తుంది. నెక్స్ట్ వెబినార్ కూడా ఉందని చెప్పారు. అది May 2, 3 కావచ్చు. ఆ వెబినార్ లో కూడా మనకు చాలా విషయాలు తెలుస్తాయని చెప్పేసి మనకు లీడర్లు చెప్పడం జరిగింది. అంటే ఎల్సీ మెంబర్లు చెప్పడం జరిగింది. అది తప్పకుండా మనం దానికి అటెండ్ అయినట్టయితే అక్కడ చాలా విషయాలు జరుగుతాయి. ఈ విషయం లీడర్లు చెప్పడమే కాదండి, మీరు పాపప్ చూడండి. మీరు పాపప్ చూస్తే మీ పాపప్ లోనే ఉన్నటువంటి ఆ మెసేజ్ చూడండి. అప్డేట్ లో ఉన్నటువంటి మెసేజ్ పాపప్ లోనే క్లియర్ కట్ గా ఉంది. కాబట్టి అక్కడ నెక్స్ట్ మనకు వచ్చే మెసేజ్ ద్వారా మనం ఖచ్చితంగా కొత్త విషయాలు, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా అక్కడి నుంచి మనం తెలుసుకొని ముందుకు నడవచ్చు. అంతే తప్ప మీరు ఉద్యోగాలు మానేసుకోండి, మీరు పనులు మానేసుకోండి, మీరు ఇబ్బందులు పడండి అని చెప్పేసి మేము ఎవరు కూడా ఎక్కడ చెప్పట్లేదు. ఆర్కే రెడ్డి గారు నేను గానీ ఇంకెవరైనా లీడర్స్ గానీ ఎవరు కూడా చెప్పరు. అందరూ కూడా మీ పనులు, మీ ఉద్యోగాలు చేసుకుంటూ మీరు సైడ్ లో ఆన్ ప్యాస్ మీద ఒక కన్నేసి ఉంచండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి మీకు వీలున్న సమయాల్లో OES ని ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకుంటే మాత్రమే మనకి October 4, 2024 నుంచి చూసుకోమని స్వయంగా యాష్ గారు మనకు చెప్పారు. మేమందరం కూడా అదే పని చేస్తున్నాం. మా గ్రూప్ లో ఉన్న సభ్యులందరూ కూడా అదే పని చేస్తున్నారు. మొత్తంగా 3000 మంది సభ్యులు ఉన్నారు. ఎక్కడ కూడా మాకు ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా లేదండి. బయట నుంచే మాకు ఇబ్బందులు వస్తున్నాయి. మా గ్రూపుల నుంచి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది హానెస్ట్ గా చెప్తున్నటువంటిది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ పోల్ కూడా పెడుతున్నాను, ఓటింగ్ కూడా పెడుతుంటాను. పోల్ చేసినప్పుడు కూడా ఆ పోల్ లో ఉన్నటువంటి మీనింగ్ చదివిన తర్వాత వాళ్ళందరూ కూడా ఓట్ వేయడం జరుగుతుంది. నేను కూడా ఒక వ్యక్తులకి, తెలుగు వ్యక్తులకు అర్థమైతే కన్నడ వ్యక్తులకు అర్థం కాదని చెప్పి కర్ణాటక స్టేట్ లో ఉన్న నా టీం పీపుల్ కూడా, వాళ్ళకి కూడా, సభ్యులు కూడా అందరికీ పెడుతున్నాను. వాళ్ళందరూ కూడా దాదాపుగా 300-400 మంది పైచులకు వాళ్ళు ఓటింగ్ అనేది చేసుకుని మనకి ఫేవరబుల్ గా ఉంటున్నారు. ఎప్పుడు ఎనీ టైం అప్డేట్స్ లో ఉన్నటువంటి వాళ్ళు. అప్డేట్ లో లేనటువంటి వాళ్ళు ఒక రోజుకి 2 రోజులకు ఒకసారి అట్లా చూసుకుంటూ ఉంటారు. సార్ థ్యాంక్ యూ సార్ అని మెసేజ్ పెట్టడము, మాకు లేదంటే ఏదైనా విషెస్ చేయడము జరుగుతుంది తప్ప ఇంకా వేరే ఏం లేదండి. ఇది విషయం. కాబట్టి ఇంతగా ఇలాంటి ఆత్మహత్యలకు ఆర్కే రెడ్డి గారు, తర్వాత వైటీపీ ఆనంద్ గారే ముఖ్య బాధ్యత వహించాలని కూడా వీళ్ళు మెసేజ్ పెట్టడం జరిగింది. ఎవరో కావాలనే మా మీద చేస్తున్నటువంటి కుట్ర ఇది. దీనికి ఖచ్చితంగా రేపు పొద్దున మీరందరూ కూడా మాకు ఫేవర్ గా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మేము ఇన్నాళ్ళుగా మేము పడిన కష్టానికి, మేము చెప్పినటువంటి ఆడియోలు, వీడియోలకి మీరు నిజంగా మనస్ఫూర్తిగా మీరు అంగీకరించినట్లయితే తప్పకుండా రేపు పొద్దున జరగబోయే దానిలో మీరు మాకు మద్దతుగా ఉంటారని, ఖచ్చితంగా మద్దతుగా నిలుస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ ఆడియో టాపిక్ ని ముగిస్తున్నానండి. అందరికీ కూడా జై ఆన్ ప్యాసివ్, జై యాసర్, జై